सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం సద్దర్శనంలో 19వ క్లాస్లో ఉన్నాం. అందులో 31 శ్లోకం ఇంతకు ముందుగా పూర్తి చేసుకున్నాం. ఆ శ్లోకం ఒకసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. మౌనేన మజ్జన్మనసా స్వమూలా చర్చైవ సత్యాత్మ విచారణం స్యాత్ ఏషోహమేతన్న మమ స్వరూపా మితి ప్రమాస్త్వస్య విచారణాంగం. ఇంతవరకు రమణ మహర్షి అహంకార స్వరూపాన్ని వివరించారు. అహంకారం కొన్ని ఆత్మ లక్షణాలను, మరికొన్ని అనాత్మ లక్షణాలను పుణికిపుచ్చుకుందని చూశాం. ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మోక్షం పొందాలంటే ఈ అహంకారాన్ని పారదోలాలని చూపించబోతున్నారు రమణులు. ఈ మిథ్యా అహంకారం రాజ్యం ఏలుతున్నంత వరకు మిథ్యా ప్రపంచంలో మునిగి తేలుతూనే ఉంటారు. దానికే స్వతంత్రంగా ఉనికి లేనిది మీకెలా భద్రతనిస్తుంది? అందువల్ల అహంకారాన్ని పారదోలి తీరాలి. అహంకారాన్ని పారదోలాలంటే మిథ్యా అహంకారానికి సత్యమైనటువంటి అధిష్టానం ఏమిటో తెలుసుకోవాలి. సత్య అధిష్టానాన్ని ఆత్మ అంటారు. అందువల్ల ఆత్మ విచారణ చేసి ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. వేదాంతంలో ఆత్మ విచారణ అని దేన్నైతే అంటారో దాన్ని రమణ మహర్షి అహంకార మూల విచారణ అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. అహంకార విచారణ కాదు, అహంకార మూల విచారణ చేయాలంటున్నారు. అహంకార మూల విచారణం అంటే అహంకారానికి ఆధారం ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఆధారాన్ని అధిష్టానము అంటారు. ముందే చూసినట్టుగా రమణ మహర్షి ఆత్మ విచారణ చేయాలన్నారే కానీ ఎలా చేయాలో చెప్పలేదు. ఆయన చెప్పకుండా వదిలేసిన ఈ ఖాళీని మనం వేదాంతం నుంచి అరువు తెచ్చుకుని పూరించాలి. వేదాంతం ఆత్మ విచారణ స్వంతంగా చేయకూడదు అని నిక్కచ్చిగా చెప్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే మీరు సొంతంగా ఆత్మవిచారణ చేయలేరు కూడా. ఎందుకు? మీ మనస్సుకు ఆత్మ అంటే ఏమిటో తెలియదు. మీ మనస్సు అజ్ఞానంలో కూరుకుపోయింది. అలాంటప్పుడు అజ్ఞానంలో కూరుకుపోయిన మనస్సును నేనెవరు అని ప్రశ్నిస్తే ఆ మనస్సు మాత్రం ఏం జవాబు చెప్పగలదు? అజ్ఞానంలో ఉన్న నేను ప్రశ్న అడగాలంటే ఎవరిని అడగాలి? జ్ఞానంలో ఉన్న వ్యక్తిని అడగాలి. దాని బదులు అజ్ఞానంలో ఉన్న మనస్సును అడిగితే మనస్సు దానికి ఉన్న పొరపాటు భావాన్నే మళ్ళీ మనకి అందజేస్తుంది. మహా అయితే ఆలోచనలు లేకుండా శూన్యంగా మారుతుంది. అంతేగాని మీకు సరైన సమాధానాన్ని ఎంత మాత్రమూ ఇవ్వలేదు. అందువల్ల శంకర భగవత్పాదులు తన గీతా భాష్యంలో ఒక తిరుగులేని వాక్యాన్ని చెప్పారు. ఎవరూ స్వంతంగా ఆత్మవిచారణ చెయ్యకూడదు, బాహ్యంగా ఒక ప్రమాణాన్ని తీసుకోవాలి అన్నారు. కంటికి కనబడని సూక్ష్మక్రిములు మైక్రోస్కోప్లో చూస్తాం. కనుచూపు మేరలో లేకుండా సుదూరంగా ఉన్న నక్షత్రాలను తెలుసుకోవడానికి టెలిస్కోప్ వాడతాం. అంటే ఇటు సూక్ష్మమైన క్రిములను గాని అటు విశ్వంలో ఉన్న నక్షత్రాలు గాని చూడడానికి కన్నుకు తోడుగా ఇంకొక పరికరాన్ని వాడినట్టుగా కంటికి కనబడని ఆత్మ గురించి తెలుసుకోవడానికి కూడా ఇంకొక పరికరం కావాలి, అవసరం కూడా. శాస్త్ర ఆచార్య ఉపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మజ్ఞానే కరణం. ఆత్మజ్ఞానానికి పరికరం శాస్త్రం. అది ఆచార్య ఉపదేశం ద్వారా లభ్యమవుతుంది.
ఆత్మ విచారణ చేయాలంటే మనస్సు సంస్కరింపబడాలి. అలా సంస్కృతమైన మనస్సుతో శాస్త్రాన్ని ఆచార్య బోధ ద్వారా నేర్చుకోవాలి. అంటే స్వంతంగా మీ మనస్సుతో చేయకూడదు. బాహ్యంగా 2 కరణాలు ఉపయోగించాలి. అవి 1 శాస్త్రము, 2 ఆచార్యుడు. ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశించాలి. ఆచార్యుడు ఉంటే చాలదు, ఆయన బోధ చేయాలి. మౌనంగా ఉంటే కుదరదు. మౌన వ్యాఖ్యానం చేస్తారు అనేది ఇంకొక పెద్ద పొరపాటు. నక్షత్రాలను చూడడానికి టెలిస్కోప్ వాడాలన్నారు కదా అని పక్కన పెట్టుకుని అందులోంచి మీ కంటితో మీరు చూడకపోతే లాభం లేదు. అలాగే మైక్రోస్కోప్లోంచి మీ కంటితో మీరు చూడకపోతే సూక్ష్మక్రిముల్ని చూడలేరు. అంటే ఇటు టెలిస్కోప్ను మైక్రోస్కోప్ను వాడాలి, మీ కన్నును కూడా వాడాలి. 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేనిదే ఇంకొక దానికి ఉపయోగం లేదు. ఇదే సూత్రం ఆత్మవిచారణకు కూడా వర్తిస్తుంది. శాస్త్ర ఆచార్య ఉపదేశం మాత్రం ఉంటే సరిపోదు, మీ మనస్సు కూడా దాని మీద కేంద్రీకరించాలి. కేవలం మీ మనస్సు వాడినా లాభం లేదు, కేవలం శాస్త్ర ఆచార్య ఉపదేశం ఉన్నా లాభం లేదు. శాస్త్ర ఆచార్య ఉపదేశాన్ని మీ మనస్సు ద్వారా నేర్చుకోవాలి. 2 ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ బాహ్య పరికరాన్ని సద్దర్శనంలో 44 శ్లోకాల్లోనూ ఎక్కడా పేర్కొనలేదు రమణ మహర్షి. ఎక్కడ శాస్త్ర ఆచార్య ఉపదేశం అనే మాట ఇంత ప్రత్యక్షంగా వాడలేదు. ఇంత ప్రత్యక్షంగా వాడకపోవడం వల్ల ఇది అనవసరంగా పొరపాటుకి దారితీసింది. కొంతమంది ఆత్మవిచారణ అంటే కళ్ళు మూసుకుని నేనెవరు అని విచారణ చేస్తే చాలు, ఆత్మజ్ఞానం వచ్చేస్తుందనే పొరపాట్లో ఉన్నారు. అలా కళ్ళు మూసుకుని ప్రశ్నిస్తే సరైన జవాబు రాదు, మనస్సు శూన్యం అవ్వచ్చు అంతే. అందువల్ల రమణ మహర్షి ఆత్మవిచారణ చేయమని చెప్పిన ప్రతి శ్లోకంలోనూ మనం ఇలా కలుపుకోవాలి. శాస్త్ర ఆచార్య ఉపదేశ సహిత ఆత్మవిచార కర్తవ్య. ఆత్మవిచార అంటే ఆత్మవిచార పదం కూడా ప్రత్యక్షంగా వాడలేదు. ఒక్కొక్క శ్లోకంలో దాని అర్థం వచ్చేలాగా ఒక్కొక్క పదాన్ని వాడారు రమణులు. ఆత్మచేనం అన్నారు, చిన్వన్ అన్నారు, స్వమూల చర్చ అన్నారు, గవేషణం అన్నారు, మార్గణం అన్నారు, అన్వేషణం అన్నారు. ఇలా రకరకాల పదాలతో మనకి ఆత్మవిచారణ చేయాలి అని సూచించారు. ఈ పదాలన్నింటి అర్థము ఒకటే, ఆత్మవిచారణ చేయాలని అర్థం. అది కూడా ఎలా చేయాలి? వీటిలో ఏ పదం వచ్చినా విసుక్కోకుండా శాస్త్ర ఆచార్య ఉపదేశ సహిత ఆత్మవిచార అని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ భాగం కలపకపోవడం వల్ల దురదృష్టవశాత్తు చాలా మంది ఈ మధ్య దశను వదిలివేశారు. ధ్యానంలో నేనెవరో తెలుసుకోవచ్చు అనే పొరపాట్లో ఉన్నారు. మిథ్యా అహంకారాన్ని పారదోలాలంటే సత్య ఆత్మ విచారణ చేయాలి. అది కూడా శాస్త్రాన్ని ఆచార్యుల ద్వారా అభ్యసించాలి. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు ఇక ముందుకు పోదాం. ఇప్పుడు ఈ శ్లోకంలోని 3వ పాదంలోకి వెళ్దాం. వేదాంత శాస్త్రంలో తత్వం అసి అనే మహావాక్య విచారణ వస్తుంది. అది 3 దశల్లో చేయబడుతుంది. తత్పద విచారణ, త్వం పద విచారణ, అసి పద విచారణ. త్వం పద విచారణ కొన్ని ఉపనిషత్తులు తత్పద విచారణ చేసి త్వంపద విచారణకు వస్తే, మరికొన్ని త్వంపద విచారణ చేసి తత్పద విచారణకు వస్తాయి. త్వం అంటే జీవాత్మ, జీవాత్మ స్వరూపాన్ని తెలుపుతుంది. ఇది వ్యష్టి గురించి తెలుపుతుంది. ఉదాహరణకి అల గురించిన జ్ఞానం. తత్పద విచారణ, తత్ అంటే పరమాత్మ, పరమాత్మ అంటే సమష్టి. అందువల్ల
తత్పద విచారణ సమష్టి గురించి తెలుపుతుంది. ఉదాహరణకి సముద్రం గురించిన జ్ఞానం. అసిపద విచారణ. అసి అంటే ఐక్యం. జీవాత్మ స్వరూపము పరమాత్మ స్వరూపము ఒకటే అనే జ్ఞానం పొందేలా చేస్తుంది. అంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. నీటి పరంగా అల సముద్రము రెండూ ఒకటే. అదేవిధంగా అంత చిన్న వ్యక్తిలో ఉన్నది చైతన్యమే, అంత పెద్ద పరమాత్మలో ఉన్నది చైతన్యమే. రెండింటిలోనూ సమానంగా ఉన్న పదం ఆత్మ. జీవాత్మలోనూ ఆత్మ ఉంది, పరమాత్మలోనూ ఆత్మ ఉంది. అదే చైతన్యం జీవ పరమ పదాలు ఆ ఆత్మకు వాడిన విశేషణాలు మాత్రమే. వ్యష్టిపరంగా జీవ అనేది ఆగంతుక నామరూపాలు ఆత్మకు. అలాగే పరమ అనేది సమష్టి పరంగా ఆత్మకు ఇచ్చిన ఆగంతుక నామరూపాలు. ఈ రెండు విశేషణాలు తీసేస్తే ఆత్మ మాత్రమే మిగులుతుంది. అలా సముద్రాల నామరూపాలు తీసేస్తే నీరు మాత్రమే మిగిలినట్టుగా, రెండింటిలోని నీరు చూసినట్టుగా వ్యష్టి సమష్టిలోని చైతన్యాన్ని మాత్రమే చూడటమే ఐక్య జ్ఞానం. ఇది అసిపదం చూపిస్తుంది. ఈ మూడింటిని కలిపితే ఇలా చెప్పవచ్చు: జీవాత్మ విచారణ, పరమాత్మ విచారణ, ఐక్య విచారణ లేదా త్వంపద విచారణ, తత్పద విచారణ, అసిపద విచారణ. ఈ మూడు కలిపితే తత్వం అసి మహావాక్య విచారణ వచ్చేస్తుంది. జీవాత్మ విచారణ. జీవాత్మ విచారణ ఎలా చేయాలి? పంచకోశ వివేకం ద్వారా చేయడం ఒక పద్ధతి. పంచకోశాల్లో అన్నమయ కోశంతో మొదలుపెట్టి ఒక్కొక్క కోశాన్ని నేతి నేతి పద్ధతి ద్వారా ఇది కాదని కొట్టివేస్తూ రావాలి. లేదా కార్యకరణ సంఘాతాన్ని తీసుకుని విశ్లేషించవచ్చు. కార్యకరణ సంఘాతం అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు. వీటిని ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ వస్తే ఇవి నా ఆగంతుక లక్షణాలు తప్పితే నా స్వాభావిక లక్షణం కాదని తెలుస్తుంది. ఈ శరీరం నా ముందు జన్మలో లేదు. ఇంకొక జన్మ పొందితే ఈ శరీరం ఉండదు. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. వేసుకున్న బట్టలు మాసిపోతే వాటిని మార్చి ఇంకొకటి వేసుకున్నట్టుగా ఈ శరీరాన్ని కొత్తగా తొడిగితే అది పుట్టుక అవుతుంది. ఈ శరీరం జీర్ణమై శిథిలమైతే అది మరణం అవుతుంది. అప్పుడు ఆత్మ ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇలా ఇంద్రియాల, మనస్సు, వ్యవహారాలు కూడా నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు. ఇవి నా ఆగంతుక లక్షణాలు అని తెలుసుకోవాలి. రమణ మహర్షి పంచకోశ వివేకాన్ని సద్దర్శనంలో సూచిస్తున్నారు. సూచనప్రాయంగా చెప్పారే కానీ వివరంగా చెప్పలేదు. మనం తైత్రీయోపనిషత్తుకు లేదా తత్వబోధకు వెళ్ళి విపులంగా నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం. కానీ ఖాళీలను పూరించకుండా గంతేసి ఆత్మవిచారణ అంటే స్వయంగా చేయాలి లేదా ధ్యానంలో కూర్చోవాలి అంటారు కొందరు. 31వ శ్లోకంలో 3-4 పాదాలు త్వంపద విచారణలో భాగంగా పంచకోశ వివేకం చేస్తున్నాయి. ఏతత్ నా మమ స్వరూపం. ఇది నా స్వరూపము కాదు అంటున్నారు రమణులు. ఇది అని సర్వనామం వాడుతున్నారు. ఈ సర్వనామం దేన్ని సూచిస్తుందో మనం కలుపుకోవాలి. పంచకోశాల్లో ఒక్కొక్కటిగా తీసుకుని ముందు అన్నమయ కోశం తీసుకుని ఏతత్ అన్నమయం మమ స్వరూపం నా, ఇది నా స్వరూపం కాదని చెప్పగలగాలి. తర్వాత ప్రాణమయం తీసుకోవాలి, నా స్వరూపం కాదని చెప్పాలి. ఇలా 5 కోశాలను విచారణ చేయాలి. దీనికి ఒక్కటే సూత్రం: ఆబ్జెక్ట్గా నాకు అనుభవంలోకి వస్తున్నది ఏది కూడా నేను కాదు. ఈ శరీరానికి వచ్చే నొప్పులు నాకు తెలుస్తున్నాయి, నేను శరీరం కాదు. ఇంద్రియాల్లో వచ్చే మార్పులు నాకు తెలుస్తున్నాయి, నేను ఇంద్రియాలు కాదు. మనస్సులో వచ్చే వేరువేరు ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి, నేను మనస్సు కాదు. ఈ విధంగా విచారణ చేసి ఏతత్ నా
మమస్వరూపం, ఇది నా స్వరూపం కాదని చెప్పగలగాలి. అందువల్ల ఈ భాగం పంచకోశ వివేకాన్ని సూచిస్తోంది. ఇలా ఒక్కొక్కటి తోసిపుచ్చుతూ వచ్చేసరికి చివరికి శూన్యమే మిగులుతుంది. ఏమీ లేదు, శూన్యమే మిగిలింది అంటే ఆత్మ శూన్యమా? కాదు. ఇక్కడే గురువు శాస్త్రం యొక్క అవసరం అర్థం అవుతుంది. శాస్త్రం ద్వారా గురువు ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్తాడు. అక్కడ ఏమీ లేదని తెలుస్తోంది కదా, అంటే తెలుసుకునేది ఇంకొకటి ఉంది. ఈ గదిలో ఎవరూ లేరు అంటే ఈ గదిలో ఎవరూ లేరని చూసి చెబుతున్న వారు ఒకరున్నారు. అదేవిధంగా మీరు నిశ్శబ్దాన్ని చూస్తున్నా, శూన్యాన్ని చూస్తున్నా, దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యం ఒకటి ఉంది. అది ఆబ్జెక్టుగా అనుభవంలోకి రాదు. ఆబ్జెక్టు కాని చైతన్యమే ఆ నిశ్శబ్దం, నా స్వరూపము. ఆ నిశ్శబ్ద చైతన్యాన్నే నేను నా స్వరూపంగా తెలుసుకోవాలి. అది నా స్వరూపంగా స్వీకరించాలి. ఏషః అహం. ఈ నిశ్శబ్దాన్ని సాక్షిగా చూస్తున్న సాక్షి చైతన్యమే నేను. మనస్సులో ఆలోచనలు ఉన్నా నాకు తెలుస్తుంది, ఆలోచనలు లేకపోయినా నాకు తెలుస్తుంది. అందువల్ల ఆలోచనలు ఉన్నా, ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూసే చైతన్యాన్నే నేను. ఈ సాక్షి చైతన్యాన్ని నేను ఆబ్జెక్ట్గా చూడలేను, ఎందుకంటే అది నేనే. అందువల్ల ఏతత్ మమ స్వరూపం నా, ఇది అనాత్మ నిషేధాన్ని సూచిస్తే ఏషః అహం ఆత్మ నిశ్చయాన్ని చేస్తోంది. ఈ భావన ఇంకా స్పష్టంగా నిర్వాణ షట్కంలో చూస్తాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయుః. ఇంతవరకు ఏతత్ నా మమ స్వరూపం, ఇది నేను కాదు. మరైతే నేనెవరు? చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఏషః అహం, నా స్వరూపము చిదానంద రూపము. ఇంత విచారణ ఉంటే దాన్ని చిన్న వాక్యంలో కుదించారు రమణులు. అది కూడా ఒక సర్వనామం వాడి, ఏతత్ వాడి. దానికి నామవాచకం ఏమిటి? ఈ కోశాలు. ఇవన్నీ గురువు లేకపోతేనో, వేదాంత గ్రంథాలు లేకపోతేనో ఎలా అర్థమవుతాయి? అందువలనే శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక గురువు వద్ద అధ్యయనం చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఇతి ప్రమా, ఈ జ్ఞానాన్ని పొందుతారు. ప్రమా అంటే జ్ఞానం. ఏ జ్ఞానము? జీవాత్మ స్వస్వరూప జ్ఞానం. సత్య విచారణ అంగం. జీవాత్మ గురించి స్వస్వరూప జ్ఞాన అంగం అంటున్నారు రమణ మహర్షి. సత్యాత్మ గురించి చేయవలసిన విచారణలో ఒక భాగం మాత్రమే అంటున్నారు. అంగం అంటే ఒక భాగం. ఇది ఒక భాగం అంటే ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్టు అర్థం అవుతుంది కదా. ఇక్కడితో త్వంపద విచారణ అయింది. దీని తర్వాత పరమాత్మ విచారణకు, ఆ తర్వాత అసిపద విచారణకు వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతే సాంఖ్య దార్శనికులమవుతాం. అదిలా ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ఇప్పటి వరకు త్వంపద విచారణ మాత్రమే చేశాం. దాంతో మనం నేర్చుకున్నది నా శరీరము, నా మనస్సు, నా ఆగంతుక స్వరూపము, ఆత్మనైన నేను నా స్వరూపము. అవునా? ఇక్కడితో ఆగిపోతే వచ్చే ప్రమాదం ఏమిటి? నాకొక శరీరం ఉంది, అందులో ఆత్మగా నేను ఉన్నాను అంటాను. అంతవరకు బానే ఉంది. కానీ అక్కడ ఆగిపోతే నాకొక శరీరం ఉండి అందులో నేను ఆత్మగా ఉన్నట్టే, నీకొక శరీరం ఉండి అందులో నువ్వొక ఆత్మగా ఉన్నావు అంటాం. అంటే నీకొక ఆత్మ, నాకొక ఆత్మ ఉంది అంటాం. అప్పుడు ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నట్టు అని వస్తుంది.
ఇది పెద్ద పొరపాటు. ఈ పొరపాటుని దాటారంటే త్వంపద విచారణ నుంచి తత్పద విచారణకు వచ్చి తీరాలి. దాని తర్వాత అసిపద విచారణకు వచ్చి తీరాలి. ఈ రెండు విచారణలు ముఖ్యమే అని సూచించడానికే రమణ మహర్షి త్వంపద విచారణను సత్య విచారణ అంగం అంటున్నారు. ఇప్పుడంతా విద్యా విధానం సెమిస్టర్ పద్ధతిలో వస్తుంది కదా. ఆ పరిభాషలో చెప్పాలంటే సత్య విచారణ 3 సెమిస్టర్స్ లో చేయాలి. కనీసం 3 సెమిస్టర్స్ కోర్సు చేయాలి. అది తత్పద విచారణ, త్వంపద విచారణ, అసిపద విచారణ. 32వ శ్లోకం చూద్దాం. గవేషణాత్ ప్రాప్య హుదంతరం తత్ పతేద్దహంత పరిభుగ్న శీర్ష అథాహమన్యత్ స్ఫురతి ప్రకృష్టం నాహం కృతి తత్పరమేవ పూర్ణం. అహంత అహంభావము, హృదంతరం హృదయము మధ్య, గవేషణాత్ వెతుకుట వల్ల, తత్ప్రాప్య ఆ మూలమును పొంది, పరిభుగ్న శీర్ష వినమ్రమైన శిరస్సు కలదై, పతేత్ పడిపోతుంది. అథ ఆ అహంకార వికారము నశించిన తరువాత, ప్రకృష్టం ఉత్తమమైన వికార శూన్యమైన, అన్యత్ మరి ఒక అహం అహం రూపమైన అహంకృతి పూర్వం చెప్పిన అహంభావము నా కాదు, పూర్ణం అఖండమైన, పరం ఏవా పరమమైన ఆత్మతత్వమే మిగులుతుంది. అహంభావము హృదయము మధ్యన అన్వేషించి దాని మూల స్వరూపమును పొంది, ఎప్పుడైతే అహంకార మూలాన్ని పొందామో అహంకారం ఆ మూల స్వరూపం నుండే లయమైపోతుంది. అప్పుడు మరొక అహంకారం భాషిస్తుంది. అది పూర్వోక్తమైన అహంకారం కాదు, సాక్షాత్తు పరమాత్మయే. ఈ శ్లోకంలో రమణ మహర్షి ఈ విచారణ కనుక సరిగ్గా విజయవంతంగా చేస్తే, తద్వారా ఆత్మజ్ఞానాన్ని విజయవంతంగా పొందితే అప్పుడు అహంకారం లయమవుతుంది. అహంకారం ఎందులో లయమవుతుంది? దానికి కూడా ఒక సూత్రం ఉంది. ఏ మిథ్యా వస్తువు అయినా సరే అది దాని అధిష్టానంలో, అంటే దాని సత్య వస్తువులో లయమవుతుంది. ఉదాహరణకు స్వప్న ప్రపంచం తీసుకోండి. స్వప్న ప్రపంచం మిథ్యా స్వప్నంలో ఉన్నంత వరకు ఒక స్వాప్నికునికి తన స్వప్నం స్వప్నం కాదు, అది సత్యమే. కానీ అతను స్వప్నం నుంచి లేస్తే ఆ స్వప్నం మిథ్యగా తేలిపోతుంది, కల కరిగిపోతుంది అంటాం. నేను నిద్ర లేస్తే స్వప్నం ఏమైపోతుంది? పక్క గదిలోకి వెళ్ళి పారిపోదు. ఆ జాగ్రత్త పురుషుడైన నా నుంచే వచ్చింది కాబట్టి నాలోనే లయమైపోతుంది. జాగ్రత్త పురుషుడైన నేను నా మిథ్యా స్వప్న ప్రపంచానికి అధిష్టానాన్ని. అందువల్ల అధిష్టానమైన నా నుంచే వచ్చిన స్వప్న ప్రపంచం నాలోనే లయమైపోతుంది. ఇది సూత్రం. ఇదే విధంగా అహంకారం ఆత్మ అజ్ఞానం వల్ల ఆత్మ నుంచి పుట్టింది. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం పొందుతామో అప్పుడు అహంకారం ఆత్మలోనే లయమైపోతుంది. ఆత్మ అజ్ఞానం అహంకారం సృష్టికి కారణమైతే ఆత్మ జ్ఞానం అహంకారం లయకు కారణమవుతుంది. తాడు అజ్ఞానం పాము సృష్టికి కారణమైతే తాడు జ్ఞానం పాము లయకు కారణమవుతుంది. పాము లయమయ్యేది తెలియని తాడులో కాదు, తెలిసిన తాడులో. తెలిసిన తాడులో అంటే అర్థం అది పాము కాదు, తాడు అని తెలిసిన తాడు. ఆ జ్ఞానంలో లయమైపోతుంది ఆ మిథ్యాపాము. అదేవిధంగా తెలియని నేను నుంచి అహంకారం పుట్టింది. అందువల్ల అహంకారం లయమయ్యేది తెలియని నేనులో కాదు, తెలిసిన నేనులో. తెలియని తాడు తెలిసిన తాడుగా మారితే పాము లయమైపోతుంది. తెలియని జాగ్రత్త పురుషుడు తెలిసిన జాగ్రత్త పురుషునిగా మారితే స్వప్న ప్రపంచం లయమైపోతుంది.
అలాగే తెలియని ఆత్మ తెలిసిన ఆత్మగా మారితే అహంకారం లయమైపోతుంది. అందువల్ల విచారణ అంటే తెలియని నేను తెలిసిన నేనుగా మారడం. ఈ నేపథ్యంలో ఈ శ్లోకం చూద్దాం. గవేషణం అంటే విచారణ. విచారణకు రమణ మహర్షి 5 పదాలు వాడుతున్నారని చూసాం. మళ్ళీ చూస్తే చయనం, చర్చ, మార్గణం, గవేషణం, అన్వేషణం. వీటన్నిటికీ అర్థం ఒకటే, విచారణ, ఆత్మవిచారణ. గవేషణాత్ అంటే విచారణ అంటే ఏమిటో మర్చిపోకూడదు. శాస్త్ర ఆచార్య ఉపదేశ సహిత ఆత్మవిచార. ఈ విధంగా విచారణ చేస్తే ఏమవుతుంది? అహంతా పతేత్. 2వ పాదంలో చూడండి. అహం అంటే అహంకారం, ఏతత్ అంటే పతనం అవుతుంది. ఎక్కడ పతనం అవుతుంది? హృదంతరం. హృదంతరం అంటే అధిష్టానమైనటువంటి ఆత్మలో. ఆత్మను ఎందుకు హృదంతరం అంటున్నారు? హృద్ అంటే హృదయం, అంతరం అంటే లోపల. ఆత్మ చైతన్యం హృదయం లోపల నిహితమై ఉంది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. అందువల్ల అధిష్టాన ఆత్మలోకి అది లయమైపోతుంది. ప్రాప్య చేరుకున్నప్పుడు ఈ వర్ణంలో కవి హృదయం కనిపిస్తోంది. అహంకారం ఆత్మలో చేరడానికి పరుగులు తీస్తుంది అంటున్నారు. తాడులో పాము లయమై మాయమైపోతుంది. అంటే పాము మెల్లమెల్లగా తాడులోకి వెళ్తున్నట్టు, ముందు తలభాగం వెళ్ళినట్టు, నెమ్మదిగా తోక భాగం కూడా తాడులోకి వెళ్తున్నట్టు ఊహించుకోకూడదు. అలాగే స్వప్న ప్రపంచం జాగ్రత్త పురుషుల్లో వెళ్ళి మాయమైపోతుంది అంటే మెల్లమెల్లగా స్వప్న ప్రపంచం జాగ్రత్త పురుషుల్లోకి వెళ్ళినట్టుగా ఊహించుకోకూడదు. ఇది ఒక అద్భుత భావన. దాని సారం తీసుకోవాలి. తాడు జ్ఞానం పొందితే పాము సత్యత్వం మాయమైపోతుంది. జాగ్రత్త పురుషుని జ్ఞానం పొందితే స్వప్న ప్రపంచం సత్యత్వం మాయమైపోతుంది. పరిభుగ్న శీర్ష కవి హృదయాన్ని సూచించే ఒక అద్భుతమైన ఊహాశక్తి. ఇంతకు ముందేమన్నారు? అహంకారం వెళ్ళి హృదయం లోపల ఉన్న ఆత్మలో పడిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? తలకిందులుగా పడుతున్న పురుషుల్లాగా పడిపోతుంది అంటున్నారు. ఒక ఎత్తైన భవంతి నుంచి ఒక వ్యక్తి కిందకి పడుతున్నాడు అనుకోండి. అతను 2 రకాలుగా పడే అవకాశం ఉంది. ముందుగా కాళ్ళు కింద పడితే మహా అయితే కాళ్ళు విరుగుతాయేమో కానీ మరణం సంభవించదు. అంటే అతనికి తాత్కాలికంగా సమస్య వస్తుంది, కానీ కోలుకుంటాడు. అదే అతను తలకిందులుగా పడ్డాడు అనుకోండి, తల పగిలి అక్కడికక్కడే మరణిస్తాడు. బతికే అవకాశమే లేదు. ఈ 2వ అంశాన్ని నొక్కి చెప్పదలుచుకున్నారు రమణులు. పరిభుగ్న శీర్ష. శీర్ష అంటే తల, పరిభుగ్న అంటే కింద పడి, పరిభుగ్న శీర్ష అంటే తలకిందులుగా పడి మరణించినట్టుగా. అహంకారానికి తల లేదు, కానీ మనం కవి హృదయాన్ని చూడాలి. ఇక్కడ భుగ్న భుజ్ ధాతు నుంచి వచ్చింది. భుజ్ అంటే కింద వైపు, పరిభుగ్న శీర్ష అంటే తల కింది వైపుకు వంగి ఉన్న అహంకారం పడేసరికి అహంకారం యొక్క తల బద్దలైంది. అహంకారం క్రాష్ హెల్మెట్ ధరించలేదు. క్రాష్ హెల్మెట్ అంటే క్రాష్ అయ్యే హెల్మెట్ కాదు, క్రాష్ అవ్వకుండా కాపాడే హెల్మెట్. దాన్ని మధ్యమపద లోప సమాసం అంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే అహంకారం తలకిందులుగా వెళ్ళి ఆత్మలో పడింది. ఊహాశక్తి కల్పనాంశం. దాన్ని అర్థం ఇంకా మళ్ళీ పుట్టకుండా అహంకారం తిరుగులేని చావు చచ్చింది అని. అందువల్ల అహంతా పతేత్ అన్నారు. అహంకారం పూర్తిగా మళ్ళీ లేవనట్టుగా ముక్కలైపోయింది. ఇంత కవితా ధోరణిలో అహంకారం కింద పడింది, తల చెక్కలైంది, మళ్ళీ పుట్టలేదు అని ఎందుకు చెప్తున్నారు రమణ మహర్షి? ఎందుకంటే అహంకారాన్ని తాత్కాలికంగా లయం చేసే మార్గాలు అనేకం ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక ప్రయోగం ఉంది, డౌన్ బట్ నాట్ అవుట్ అని. అలాగే ఇంకొక వాక్యం, ది నైట్ ఫాల్స్ బట్ నెవర్ బ్రేక్స్ అని. రాత్రి పడుతుందిట
కానీ విరగదుట. అది విరిగిపోతే ముక్కలైతే మళ్ళీ మర్నాడు రాత్రి పడదు. అదేవిధంగా అహంకారం రాలినా మళ్ళీ లేస్తే లాభం లేదు. అలా అహంకారం తాత్కాలికంగా మాయమయ్యే సందర్భం సమాధి. ఒక సమాధిని యోగ సమాధి అంటారు. యోగ సమాధి చేస్తే వ్యక్తికి వేదాంత అధ్యయనం చుక్కెదురు. అతను జ్ఞానానికి బద్ధశత్రువు. అతను మనస్సును అన్నింటి నుంచి వెనక్కి లాక్కుంటాడు. అప్పుడు అతను ప్రపంచం నుంచి మరణించిన వానితో సమానం. ఏ వికారాలు ఉండవు. అందువల్ల నిర్వికల్పక సమాధిలో ఉంటాడు. ఆనందమే ఆనందం. అత్యంత సుఖాన్ని అనుభవిస్తాడు. ఒక మామూలు నిద్రలోనే మనం ఎంతో సుఖాన్ని అనుభవిస్తే ఇంకా ప్రయత్నపూర్వకంగా అన్నింటి నుంచి విడివడి మనస్సును ప్రశాంతం చేసుకుంటే కలిగే ఆనందం గురించి వేరే చెప్పాలా? అతని పరంగా అది అద్భుతమైన ఆనందం. ఆ ఆనందం పొందుతాడు కూడా, నిజమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వేదాంతం దీన్ని అంధ సమాధి అంటుంది. ఎందుకు? ఈ ఆనందం తాత్కాలికం కాబట్టి. ఆ సమాధికి ముగింపు వస్తుంది. ఎప్పుడైతే సమాధి స్థితి ముగుస్తుందో అప్పుడే యోగి సమాధించి లేస్తాడు. ఎప్పుడైతే సమాధించి లేస్తాడో అప్పుడే అహంకారం నేనున్నాను అంటూ దూసుకు వచ్చేస్తుంది. ఎందుకు? అహంకారం గురించిన అజ్ఞానం పోతే కదా అహంకారం పోవడానికి. సుషుప్తిలో సుఖం అనుభవం, దాని నుంచి లేవగానే అహంకారం ఎలా దూసుకు వస్తుందో అలా సమాధిలో సుఖం అనుభవించిన దాని నుంచి లేవగానే అహంకారం మళ్ళీ తోకజాడిస్తుంది. అందువల్ల యోగి సమాధించి లేవగానే మహా సంసారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శూన్యాన్ని అనుభవించాక ఆలోచనలు అనుభవించడం కష్టం. ప్రశాంతతను అనుభవించాక రణగుణ ధ్వనులను భరించడం మరీ కష్టం. రోజంతా నిశ్శబ్దంగా ఉండాలి. ఏ ధ్వనులు లేని ఏకాంతాన్ని అనుభవించాలంటే పట్నవాసంలో జరిగే పనా? అతని సమస్య తాత్కాలికంగా తీరుతుందే గాని అది శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఎందుకు? అతను అహంకారానికి మూల కారణమైన అజ్ఞానాన్ని జ్ఞానంతో పారదోలడానికి ప్రయత్నిస్తే కదా. అందువలనే వేదాంతం జ్ఞానంతో తప్ప వేరే ఏ మార్గం ద్వారా అహంకారాన్ని పారదోలడానికి ప్రయత్నించినా సమస్య తీరదు అంటుంది. సమాధిలోకి వెళ్ళినా లాభం లేదు. ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతానికి వెళ్ళినా లాభం లేదు. కైలాస మానస సరోవరానికి వెళ్ళినా లాభం లేదు. ఆశ్రమానికి వెళ్ళినా లాభం లేదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికంగా ప్రశాంతతను ఇస్తాయే గాని శాశ్వత పరిష్కారాన్ని చూపించవు. కొన్ని మత్తు పదార్థాలు ఆనందంలో తేలిపోయేలా చేస్తాయి. అందులో భంగు ఒకటి. మత్తు పదార్థాలకు అలవాటైన వారి అనుభవాలు వింటే వారు పొందే ఆనందం కూడా సమాధి యోగంలాగే ఉంటుంది. నిజానికి హిమాలయ ప్రాంతాల్లో ఉండే కొందరు సన్యాసులు ఈ భంగుకి అలవాటు పడిపోతారు. సహజంగా సమాధి స్థితిలోకి వెళ్ళి ఆనందాన్ని పొందుతారు. తర్వాత కారణాంతరాల వల్ల వారు సమాధి స్థితిని పొందలేకపోతారు. కానీ ఆ ఆనందాన్ని పొందాలనే తపన పడతారు. అందువల్ల ఆ ఆనందం కోసం వేరే మార్గాన్ని వెతుక్కుంటారు. ఉత్తరకాశీలోని కొన్ని ఆకుల నుంచి రసం పిండి భంగు తయారు చేస్తారు. రిషికేశ్లో ఈ భంగు తీసుకునే సన్యాసి ఒకరిని భంగ్ సన్యాసి అని పిలుస్తారట. అంతలా దానికి బానిస అయిపోయారు. ఎందుకు దానికి బానిస అవుతారు? సమాధిలో పొందే ఆనందాన్ని వారు ఆ భంగులో వెతుక్కుంటున్నారు కాబట్టి. కానీ ఇవేవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. మీకు కావాల్సింది తాత్కాలికమైన సమాధి యోగం ద్వారా తాత్కాలికమైన ఆనందం కాదు. మీకు కావాల్సింది శాశ్వతమైన ఆనందం. అది ఒక్క జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది అంటుంది వేదాంతం. జ్ఞానం అహంకారాన్ని మిథ్యగా కొట్టివేస్తుంది కాబట్టి దాని తర్వాత మీరు ప్రపంచంతో వ్యవహారం నడుపుతున్న అహంకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. జ్ఞానంతో అహంకారం తిరిగి లేవకుండా మటు మాయమవుతుందనే విషయాన్ని నొక్కి వక్కాణించడానికి
రమణ మహర్షి తలకిందులుగా పడ్డ వ్యక్తి మరణించినట్టుగా అహంకారం ఆత్మలో తలకిందులుగా పడి మరణిస్తుందనే కవితా ధోరణిలో చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? అథ దాని తర్వాత అంటే జ్ఞానం పొందిన తర్వాత అహం పదం వాడతాడా లేదా? ఇది ఒక పెద్ద సందేహం అందరికీ. జ్ఞాని అహంకారాన్ని నాశనం చేశాడు కాబట్టి అహం అంటే నేను పదం వాడకూడదు అని పెద్ద అపోహ కొందరికి. నేను వచ్చాను అనకూడదు, ఈ శరీరం వచ్చింది అనాలి అనుకుంటారు. అది పెద్ద పొరపాటు. జ్ఞాని కూడా అహం పదం వాడతాడు. కాకపోతే జ్ఞాని అహం పదం వాడినప్పుడు ఆ అహం ఎవరో అతనికి స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. అహం అంటే ఉనికి లేని అహంకారం కాదు, తన స్వరూపమైన ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. అహం ఆత్మా అస్మి, అహం సచ్చిదానంద స్వరూప అస్మి, మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి. ఈ వాక్యాలు చెప్పినప్పుడు అహం అంటే నేను ఈ జగత్తులో పుట్టిన శరీరాన్ని కాను, దేని నుంచైతే జగత్తు పుట్టిందో ఆ ఆత్మను నేను అని అర్థం చేసుకుంటాడు. అంతకుముందు జ్ఞాని నేను ఈ జగత్తులో పుట్టాను అనుకునే అజ్ఞాని. జ్ఞానిగా మారాక నేనే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారకుణ్ణి, నేనే ఆత్మను అంటాడు. ఆత్మబోధలో శంకరాచార్యులు వారు జ్ఞాని మొత్తం గెలాక్సీనే ఒక నీటి బుడగలా చూస్తాడు. ఒక గెలాక్సీలో లక్షల కొద్ది నక్షత్రాలు ఉంటాయి. అనంతమైన గెలాక్సీ, అనంతమైన సముద్రం తన నుంచే వచ్చాయంటాడు. దీన్ని రమణ మహర్షి కొత్త అహం అంటున్నారు. పాత అహంని అహంకారం అంటే, కొత్త అహాన్ని ఆత్మ అంటారు. అందువల్ల అథ అంటే జ్ఞాన అనంతరం అన్యత్ అహం స్ఫురతి. అన్యత్ అహం స్ఫురతి అంటే, అన్యత్ అంటే కొత్త అహం చిన్న నేను పోయి పెద్ద నేనులో నెలకొని ఉంటాడు. ఇంగ్లీష్లో స్మాల్ ఐ రాస్తే అది వంకరగా ఉంటుంది, అదే క్యాపిటల్ ఐ రాస్తే నిటారుగా ఉంటుంది. అలాగే చిన్న నేనైన అహంకారం వంకర ఆలోచనలు చేస్తే పెద్ద నేను అయిన ఆత్మ నిటారుగా పరిపూర్ణంగా నిలబడుతుంది. అందువల్ల చిన్న పరిమితిని సూచించే నేను పోయి అనంతమైన ఆత్మ పుడుతుంది. పుడుతుంది పదాన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టాలి, పుట్టినట్టుగా ఉంటుంది. స్ఫురతి అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ గురించి తెలుసుకోవడానికి కళ్ళు మూసుకోని అవసరం లేదు. నేను ఆత్మను అని తెలుసుకోవడానికి కళ్ళు మూసుకుని సమాధి అవస్థలోకి వెళ్ళని అవసరం లేదు. నేను కళ్ళు తెరుచుకుని ఆత్మను అనే జ్ఞానం పొందుతాను. నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలన్నింటిలోనూ ఉన్న ఆత్మను, ఈ జ్ఞానం కలుగుతుంది. ఎలా? ప్రకృష్టం స్ఫురతి, చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాకు కలిగే ప్రతి అనుభవంలోనూ తెలుస్తుంది. ఆత్మజ్ఞానం ఏదో ఒక అనుభవం కాదు, ఆత్మ ప్రతి అనుభవంలోనూ తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ చైతన్యం ప్రతి అనుభవంలోనూ ఉంటుంది కాబట్టి. ఒక వస్తువు యొక్క అనుభవం ఆ వస్తువు చూస్తున్నంతసేపే ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక క్లిప్పును చూస్తూ ఉంటే దాని అనుభవం దాన్ని చూస్తున్నంతసేపే ఉంటుంది. దాని నుంచి దృష్టి మరల్చి తెరని చూస్తే తెర అనుభవం వస్తుంది, క్లిప్పు అనుభవం పోతుంది. కానీ రెండు అనుభవాల్లోనూ చైతన్యం ఉంటుంది. అలా నేను ప్రపంచంలో ఏ అనుభవం పొందుతున్నా కూడా అది చైతన్యం వల్లనే పొందుతున్నాను. ప్రతిబోధ విదితం మతం, అందువల్ల ప్రకృష్టం స్ఫురతి, ఆ ప్రయత్నంగానే తెలుస్తుంది. దానికోసం ప్రత్యేకించి శ్రమ పెట్టని అవసరం లేదు. ఈ కొత్త అహం గొప్పతనం ఏమిటి? తత్ న అహంకృతి. ఈ కొత్త అహం ఇంకా అహంకారం కాదు, ఇది అహంకారానికి భిన్నంగా ఉంది. అహంకారానికి ఒక పరిమితి ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది. దాన్ని తండ్రి అని, భర్త అని, కర్త అని, భోక్త అని అంటారు. అన్నింటికీ మించి అది ఒక మహా సంసారి. అదే ఆత్మ విషయానికి వస్తే ఆత్మ అనంతం. తండ్రి, భర్త, కర్త, భోక్త అనే పరిమితులు లేవు దానికి.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాశ్రమ భేదాలు లేవు. ఇది అహంకారం కాదు. మరైతే ఈ అహంకారం ఏమిటి? అది సగుణ అహంకారం కాదు, నిర్గుణమైనటువంటి ఆత్మ. ఒక గుణం వేస్తే అది సాపేక్షికం అవుతుంది. మొదట్లో ఆత్మను నిర్వచించడానికి ఆత్మ ఆబ్జెక్టు కాదు సబ్జెక్టు అంటుంది శాస్త్రం. కానీ అద్వైతాన్ని నేర్చుకున్నాక ఏ పదము వాడలేము. ఎందుకంటే ఆత్మ సబ్జెక్టు అంటే దానికి సాపేక్షిక పదం ఆబ్జెక్టు ఉంది. ఆత్మ సబ్జెక్టు అంటే ఆత్మ ఆబ్జెక్టు కాదు అని చెప్పినట్టు అవుతుంది. ఆత్మ దృక్ అంటే ఆత్మ దృశ్యం కాదు అని చెప్పినట్టు అవుతుంది. ఆత్మపదం వాడితేనే అది అనాత్మ కాదు అని చెప్పినట్టు అవుతుంది. ఆత్మ సత్ అంటే అది అసత్ కాదు అని చెప్పినట్టు అవుతుంది. ఆత్మ చిత్ అంటే అది జడం కాదు అని చెప్పినట్టు అవుతుంది. ఆత్మ ఆనందం అంటే అది దుఃఖం కాదు అని చెప్పినట్టు అవుతుంది. అలా ఆత్మను వివరించడానికి ఏ పదం వాడినా అది ఒక గుణాన్ని సూచించినట్టు అవుతోంది. అప్పుడు ఆత్మ సగుణం అవుతుంది, ఆత్మ నిర్గుణం. అందువల్ల పరంపదం వాడుతోంది శాస్త్రం. పరంపదం వాడుతున్నారు రమణులు. అందువల్ల ఆత్మ పూర్ణం. పూర్ణం అంటే ఇంకొక గుణము కాదు, పూర్ణం అంటే గుణాలు లేనిది అని అర్థం. బట్టతల అంటే అది సానుకూల పదం కాదు. బట్టతల పదం ఒక రంగునో రూపాన్నో వర్ణించదు. బట్టతల అంటే ఏమిటి? నెత్తి మీద జుట్టు లేదని అర్థం. బట్టతల పదం చూడ్డానికి ఒక గుణాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది, కానీ నిజానికి అది నిర్గుణాన్ని సూచిస్తోంది. అలాగే పూర్ణం అంటే ఆత్మ యొక్క గుణాన్ని సూచించే పదంగా తీసుకోకూడదు. పూర్ణం అంటే గుణాలు లేని ఆత్మ, ఆత్మ నిర్గుణం. ఆత్మ నిర్గుణం అని చెప్పగానే విశిష్టాద్వైతులు, ద్వైతులు అదిగో మీరు ఒక గుణాన్ని వాడుతున్నారు అంటారు. ఏమిటది అంటే నిర్గుణం అంటారు. మీ ఆత్మకు ఒక గుణం ఉంది, అది నిర్గుణం అంటారు. అలా అంటే నిర్గుణ పదాన్ని కూడా నిషేధిస్తే అయితే అది సగుణం అవుతుందన్నమాట అంటారు. అందువల్ల ఏ పదమో వాడం. అది పరం అంటారు రమణులు. పరం ఏవ పూర్ణం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మను, సచ్చిదానంద స్వరూపుడను, నేను తండ్రి కాదు, భర్త కాదు అనే జ్ఞానం పొందాక కూడా వ్యవహారంలోకి వచ్చేసరికి ఎవరైనా నువ్వెవరు అంటే నేను తండ్రిని కాదు, భర్తని కాదు అనకూడదు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే నాకు రాకపోకలు లేవనకూడదు. నేను పుట్టనీ లేదు, నాకు మరణం లేదు అనకూడదు. వ్యవహారం వ్యవహారమే. అందులో వేషం వేసుకోవాలి. అహంకారం అనే వేషం వేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా దుస్తులు వేసుకుని ఎలా వెళ్తారో అలా జాగ్రత్త అవస్థలో వ్యవహారం నడిపేటప్పుడు అహంకారం అనే దుస్తులు తొడుక్కోవాలి. నేను ఫలానా వ్యక్తికి తండ్రిని, ఫలానా స్త్రీకి భర్తను అని పరిచయం చేసుకోవాలి. కానీ వ్యవహారం నడుపుతున్నంతసేపు ఇది నా అసలు స్వరూపము కాదు, ఇది నేను వేసుకున్న వేషం అని మర్చిపోకూడదు. దీన్ని అహంకార కంచుకం అంటారు సురేశ్వరాచార్యులు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు దానికి తగ్గ వస్త్రాలంకరణ చేసుకున్నట్టుగా వ్యవహారం నడిపేటప్పుడు అహంకారం అనే వస్త్రాలంకరణ చేసుకోవాలి. కానీ ఇది నా వేషం మాత్రమే, నేను దాని వెనక నన్ను ఆత్మను అనే విషయం మర్చిపోకూడదు. వ్యవహారంలో ఎప్పుడు అహంకారంలో ఉండాలి, అంటే ద్వైతంలో ఉండాలి. భావనలో ఎప్పుడు ఆత్మలో నెలకొని ఉండాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇది ముగించే ముందు ఒక చిన్న కథ చెప్పుకుని ముగిద్దాం. స్వర్గాన్ని కూడా తిరస్కరించిన ముద్గలుడు. స్వర్గం వద్దన్న ముద్గలుడు. ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్యా కుమారుడితో కలిసి ఉండేవాడు. ఏడాదిలోని 365 రోజులు ఏదో ఒక వ్రత దీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష పట్టాడు. ఉభయ పక్షాలు పాడ్యం నుంచి 14 రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవ పూజ, పితృపూజ చేసేవాడు. ఆ 14 రోజులు ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో
పౌర్ణమి నాడు, కృష్ణపక్షంలో అమావాస్య నాడు తిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్య కొడుకులతో కలిసి ప్రసాదంగా స్వీకరించేవాడు. ముద్గలుడు ఇలా చాలా కాలం గడుపుతూ ఉండగా ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. విరబోసుకుని మురికి కౌపీనంతో పిచ్చివాళ్ల ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సొలిసిపోతూ ఉన్నాడు. అతన్ని చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని మిగిలిందంతా ఒళ్ళంతా పూసుకుని మాటా పలుకు లేకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. ముద్గలుడి ఇంటికి ఇలా 6 సార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారి ఇదే తంతు. చక్కగా విస్తరి వేసి భోజనం పెడితే తిన్నంత తినడం, మిగిలిందంతా ఒంటికి పూసుకుని వెళ్ళిపోవడమే. దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు, పరుషంగా మాట్లాడలేదు, కనీసం మందలించలేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారి ముద్గలుడు అతన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ లోపము లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తి శ్రద్ధలకి ముగ్ధుడై దుర్వాసుడు, ముద్గల, నీ తపస్సుకు, సహనానికి, శాంతికి, ధర్మనిష్టకు నేను ముగ్ధున్నయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీ వంటి తాపసులు ముల్లోకంలోనూ ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్య విమానం ఇప్పుడే వస్తోంది. సశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు అని చెప్పి వెళ్ళిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్టుగానే ముద్గలుడి ఇంటి ముందు దివ్య విమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగి వచ్చి ముద్గలుడికి వినమ్రంగా నమస్కరించి, మహర్షి, అనన్యమైన నీ తపశ్శక్తికి ఫలితంగా సశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచేయి నాతో కలిసి విమానాన్ని అధిరోహించు, నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. దానికి ముద్గలుడు, మహాత్మా, స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంది? అక్కడ మంచి చెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలనుంది అని అడిగాడు. దానికి ఆ దేవదూత, ఈ మత్స్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వ దిశలో స్వర్గలోకం ఉంది. సర్వకాల సర్వావస్థలోనూ సర్వాలంకార భూషితమై దివ్య కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్ళు, సత్యనిష్ఠతో జీవితం గడిపేవాళ్ళు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాదులను జయించిన ఉత్తములు ఈ స్వర్గానికి అర్హులు. అలాంటి వాళ్ళు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగ్యాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నివాసంలో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరావ్యాధి మరణాలుండవు, ఆకలి దప్పులుండవు, వేడి చలి ఉండదు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాదులన్నీ నిరంతరంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. అయినా స్వర్గం మంచి చెడ్డలు అడిగావు కదా, ఇప్పుడు స్వర్గంలోని మంచి విషయాలన్నీ చెప్పాను. ఇక స్వర్గానికి పరిమితులున్నాయి, అవి కూడా చెప్తాను విను. భూలోకంలో చేసిన పుణ్య ఫలాన్ని మనుషులు స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ మళ్ళీ పుణ్యం చేసే అవకాశం ఉండదు. భూమి మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్ళీ భూమి మీద జన్మించాల్సిందే. అలవాటైన సుఖాన్ని వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో. పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్ళీ భూమి మీద పుడతాడు. పుణ్యలోకాలన్నింట్లోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమి మీదకు తరిమివేయబడ్డ మనిషి సుఖవంతుడుగానే పుడతాడని చెప్పలేం. మంచివాడు అని నీతో ఏదో ఆదరంతో అని నీకు చెప్పాను. ఇప్పటికే ఆలస్యం అవుతోంది, దయచేయి స్వర్గానికి బయలుదేరదాం అన్నాడు దేవదూత. ఇదంతా విని కొంచెం ఆలోచనలో పడ్డాడు ముద్గలుడు. ఆ తర్వాత ఆ దేవదూతతో ఇలా అన్నాడు, ఆ స్వర్గ సౌఖ్యాలేవో ఆ దేవతలకే ఉండని. జపతపాలు చేసుకునే నాకెందుకు ఇవన్నీ? వెళ్ళు, నీ విమానం తీసుకుని వచ్చిన దారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్ళీ తిరిగి భూమి మీదకి రాకుండా ఉంటాడో అలాంటి ఆ మోక్షం నాకు కావాలి. శాశ్వతమైన ఆ మోక్షమే, ఆ జీవన్ముక్తి, విదేహముక్తి నాకు కావాలి అంటూ ఆ దేవదూతను సాగనంపాడు ముద్గలుడు. శాశ్వతమైన ఆనందానికి ఆత్మవిధి ఒక్కటే మార్గం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.